సో నేను సెన్సెక్స్ ట్రేడ్ చేశాను. బట్ మీకు నిఫ్టీ ఎందుకు చూపిస్తున్నా అంటే నేను నిఫ్టీ అండ్ సెన్సెక్స్ బోత్ చార్ట్స్ పక్క పక్కన పెట్టుకుని చేస్తాను. యూ కెన్ సీ సెన్సెక్స్ హియర్. సో సిమిలర్ గానే మూవ్ అవుతాయి. సమ్ టైమ్స్ సెన్సెక్స్ సైడ్ వైస్ అయినా సరే నిఫ్టీ బట్టి ప్రీమియం మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నేను బోత్ అబ్జర్వ్ చేస్తూ చేస్తాను. సో ఇది వచ్చి సిపిఆర్ S3. అఫ్ కోర్స్ ఇలా ఫాలో అయినప్పుడు ఏ లెవెల్స్ కూడా రెస్పెక్ట్ అవ్వవు. నేను అయితే ఓపెన్ అవడమే CPR R3 బిలో ఓపెన్ అయింది. బట్ యా, ఈరోజు కాల్ సైడ్ వెళ్ళడానికి కాల్ సైడ్ ఎక్కువ తీసుకున్నాను అండ్ పుట్ సైడ్ స్కాల్పింగ్ చేశాను. రీజన్ ఏంటంటే కాల్ సైడ్ ఇది సెన్సెక్స్ చార్ట్ 5 minutes టైం ఫ్రేమ్ వీక్ అంతా ఫాలో అయింది కదా. సో షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అంటే యూజువల్లీ మార్నింగే షార్ట్ కవరింగ్ రావాలని లేదు, ఆఫ్టర్నూన్ టైం వస్తుంది. మార్నింగ్ అంతా సైడ్ వేస్ నుంచి, బట్ ఈరోజు మార్నింగే మంచి వాల్యూమ్ కనిపించింది అప్ సైడ్. సో కాల్ సైడ్ వెళ్ళాను. అట్ దిస్ సపోర్ట్ గుడ్ రివార్డ్ ఇచ్చింది. సమ్వేర్ హియర్ క్లోజ్ చేసా అండ్ పుట్ తీసుకున్నాను. పుట్ క్యాండిల్ వచ్చింది కానీ అంటే మీకు ట్రేడ్స్ చూపించినప్పుడు పొజిషన్స్ అర్థమవుతుంది. నేను కొంచెం హయ్యర్ ప్రీమియంలో తీసుకున్నాను. సో అది కొంచెం రివర్సల్ అయింది, మైనస్ అయింది. మళ్ళీ కాల్ తీసుకున్నాను. ఈ ఈ ఈ లెవెల్ ఈ క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్ అయ్యాక కాల్ తీసుకున్నాను. అది కూడా మంచి రివార్డ్ ఇచ్చింది. కానీ క్వాంటిటీ తగ్గించా బికాస్ ఐ వాజ్ ఆల్రెడీ ఇన్ గ్రీన్ కాబట్టి. అందుకని పుట్ తీసుకున్నాను, బట్ ఎర్లీగా క్లోజ్ చేసా. ఐ విల్ షో యూ ద పొజిషన్స్ ఇన్ సమ్ టైమ్. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే రిజెక్షన్ కూడా సిపిఆర్ లెవెల్ నుంచి వచ్చింది. సో ఇవి నా పొజిషన్స్. ఇది నెట్ పిఎన్ఎల్ 75K అండ్ ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ 1.83. సో అరౌండ్ 40% రిటర్న్స్. కాల్ సైడ్ షార్ట్ కవరింగ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేసా అన్నాం కదా. ఇది CPR S3 దగ్గర తీసుకున్నాను అరౌండ్ 83. అండ్ పుట్ సైడ్ ఒకటి రిజెక్ట్ ఫెయిల్ అయింది అన్నాం కదా, ఇది